ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. అందరికీ కూడా డిసెంబర్ నెల మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సరే, ఈ డిసెంబర్ నెల మాస ఫలాల్లో గ్రహాల యొక్క మార్పులు చేర్పులు తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే 2వ తారీఖున శుక్రుడు మకరంలోకి మారబోతున్నాడు. అదేవిధంగా 6వ తారీఖున కుజుడు వక్రగతిన వెళ్ళబోతున్నాడు. 15వ తారీఖున ధనుస్సులోకి రవి సంక్రమణం జరగబోతోంది. అదేవిధంగా 28న కుంభంలోకి శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. ఈ విధంగా గ్రహాల యొక్క స్థితి గతులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే గనక మనకి 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి స్వాగతం సుస్వాగతం. అశ్విని భరణి కృతిక ప్రథమ. ఈ మాస ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతోంది నెల డిసెంబర్ మాసం 1/12/2024 13/12/2024 తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే గ్రహ సంచారములు కొంచెము అటు ఇటుగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేమిటి ఫస్ట్ మాట ఎలా చెప్తున్నా అని అనుకోకండి. ఏదైనా సరే అద్భుతం అమోఘం అని చెప్పే కన్నా మనం ఏదైనా నిజం తెలుసుకొని దాని గురించి జాగ్రత్త పడి ముందుకు వెళ్ళడం అనేది చాలా చాలా మంచిదని మనందరికీ తెలుసు. తర్వాత వ్యక్తిగతమైనటువంటి అంటే మిమ్మల్ని చూసి ఏడ్చేవాళ్ళు ఎక్కువయ్యి మీ మీద విమర్శలు చేసేవాళ్ళు పక్కలో బల్లెల్లా తయారవుతారు. జాగ్రత్తగా ఉండండి. అది కోర్టు వ్యవహారాలు అయిండొచ్చు, వృత్తుల్లో అయిండొచ్చు, ఉద్యోగాల్లో అయిండొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గనక అసూయ మనిషిని ఎంతకైనా తీసుకెడుతుందండి. మంచి విషయాల్ని ఒప్పుకోబుద్దే, చెడ్డ విషయాల్ని మంచిగా అందరికీ షేర్ చేసి మిమ్మల్ని కొంచెం మీ యొక్క కీర్తిని తగ్గించాలని చూసేవాళ్ళు ఉన్నారు సుమా, గుర్తుపెట్టుకోండి. ఆ విమర్శలకి మీరు కోపంతో రగిలిపోయి కోపంతో రకరకాల మాటలు మీరు కూడా బాణాల్లా విసిరారనుకోండి, అప్పుడు మనకి నష్టం ఇంకా ఎక్కువ అవుతుంది. అందువల్ల మొక్తసరిగా విన్నట్టు ఊరుకోండి. వాళ్ళ పాపం వాళ్ళకే తగులుతుంది సుమా అన్నది ఈ నెల మొట్టమొదటే మీరు తీసుకోవాల్సిన. తర్వాత విషయానికి వచ్చినట్లయితే ఇంటా బయట కూడా కొంచెం ఎప్పుడు పరిస్థితులు కానీ గ్రహబలం కానీ బాగోకపోతే ఏం జరుగుతూ ఉంటుంది, ఇంట్లోని బయట కూడా మనకి ఎడ్డం అంటే తెడ్డం అనే వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. అందువలన కొంచెం ఆ విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క జాగ్రత్తే మీకు శ్రీరామ రక్ష. మాటని తూలనాడకండి, మాటని చాలా జాగ్రత్తగా మాట్లాడండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే గనక వ్యక్తిగతమైన విషయాల మీద మీరు శ్రద్ధ పెట్టుకోండి. అంటే ఇతరుల విషయాలు వద్దు మనకి. తర్వాత ఇతరుల యొక్క ప్రమేయం వద్దు, ఇతరులతో గొడవలు వద్దు, ఇతరులతో వాదోపవాదాలు వద్దు. ఇతరులు వలన మనం నష్టపోతాం తప్ప బాగుపడం సుమా అన్నది గ్రహించుకొని మీ యొక్క పని మీరు కామ్గా చాలా క్వైట్ గా పూర్తి చేసుకోవడం అనేది చాలా చాలా విశిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీకు. అలా చేసుకుని ఉంటే అది గుర్తుపెట్టుకోండి. గతంలో ఈ విషయాల మీద మాత్రమే శ్రద్ధ పెట్టి తర్వాత అన్ని అంటే ఇది గతంలో విషయాలు ఎవరో వస్తారు, ఎవరో వచ్చి అమావాస్య నాడు అలా అయింది, పౌర్ణమి నాడు ఇలా అయింది, అయ్యయ్యో వాళ్ళు ఎంత మేలు చేశారు నీకు, ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేదా అని మనం చక్కగా నిద్రపోతూ చక్కగా హాయిగా గడుపుతూ ఉన్నాం రోజు ప్రశాంతంగా. వాళ్ళు వచ్చి విషయాలను తవ్వుతూ ఉంటారు. అప్పుడు మనకి తెలియకుండా మనస్తాపం కలుగుతుంది కదా. అందువల్ల అన్య విషయాలు ఎవరైనా చెప్పినా కూడా నేను అవన్నీ కూడా విడిచిపెట్టేశాను. నా పనేదో నేనేదో, నా కుటుంబం ఏదో నేనేదో అన్నట్టు నిమిత్త మాత్రంగా మీరు ఉండడం ఈ మాసం చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమిటంటే గనక ఒంటరిగా మాత్రం వాహనాల మీద ప్రయాణాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గనక మనకి చూసినట్లయితే అర్ధాష్టమ కొంచెం దోషంగా అనిపిస్తుంది. అందువల్ల ప్రయాణాల్లో చిన్న చిన్న ఇంజరీలు ఏమన్నా జరగడానికి అవకాశం కనపడుతుంది. కాబట్టి మరీ ఈ విషయాన్ని ప్రస్తావించనిస్తున్నాను. బళ్ళ మీద కానీ కార్ల మీద కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎవరొక్కరిని తోడు వేసుకుని వెళ్ళండి. అప్పుడు మనకి ప్రమాదాలు జరగవు. ఎందుకంటే వాళ్ళ వలన మనకి తెలియకుండానే ఒక చిన్న ఆనందం హుషారు ఉంటుంది, టెన్షన్స్ ఉండవు. అందువల్ల హ్యాపీగా డ్రైవ్ చేస్తారు. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక అనారోగ్య భావన ఏదైనా సరే చిన్నగా మనకి తలకాయ నొప్పి లేకపోతే ఒళ్ళు నొప్పులు, ఫీవర్ ఇష్యూ ఇలాంటివి ఏం వచ్చినా కూడా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ రవి మిత్ర సూర్య ఖగ భాను పూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరేభ్యో నమః 12 నామాలతో సూర్య భగవానుడికి 3 సార్లు చక్కగా మనం ఉదయాన్ని ఉదయించేటటువంటి సూర్య భగవానుడికి 3 సార్లు అర్ఘ్యం ఇచ్చి ఆయన్ని చక్కగా పూజించడం వల్ల కూడా
మీకు ఏ విధమైనటువంటి అనారోగ్య భావనలు కలిగాయో తగ్గేటటువంటి అవకాశం ఉంది. ప్లస్ ఏమిటంటే గనక చాలా చక్కగా ఇంకొక విషయం ఉందండి. చదువు మీద దృష్టి విద్యార్థులు పెట్టకపోతే రేపన్ననాడు పెద్ద పరీక్షల్లో వాళ్ళు వెనక్కి పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకని ఈ డిసెంబర్ నెల నుంచే టార్గెట్ విధానం పెట్టుకోండి. మీరు ఏదన్నా సరే చదువులు చదువుతున్నా, లేకపోతే కోర్సులు చేస్తున్నా, ఏం చేస్తున్నా టార్గెట్ పెట్టుకోండి. తప్పనిసరిగా నేను రీచ్ అవ్వాలి అనే గోల్ పెట్టుకుని ముందుకు పడితే తప్పనిసరిగా 100% మీరు విజయం అనేది చవిచూస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా కాస్త ఆచితూచి అడుగులు వేయటం మంచిది. స్త్రీల విషయంలో ఆరోగ్యం జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం బయటకు వెళ్ళినప్పుడు కూడా రోడ్డు వెంబడి వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకుని నడవండి, ఏమీ తొక్కబాకండి. అందువలన కూడా మనకు ప్రతికూల పరిస్థితులు ఎక్కువ అవుతాయి. ఈ విషయాలు గుర్తుపెట్టుకుని ఈ వారం మనం చేయాల్సిన రెమెడీస్ ఏమిటయ్యా అని ఆలోచించినట్లయితే, ద్వితీయంలో ఉన్నటువంటి గురువు గారికి, అదే విధంగా చూసినట్లయితే కనుక మన మనస్సుకి కారకుడైనటువంటి శుక్రుడు చూస్తే అష్టమంలో ఉన్నాడు కాబట్టి లక్ష్మీనారాయణ హృదయం చదువుకోవడం, విష్ణు సహస్రనామం, శ్రీ మహాలక్ష్మి సహస్రనామం వినడం, పూజ చేయడం, ఈ విధంగా చేసినట్లయితే అద్భుతంగా ఉంటుంది. లక్ష్మీనారాయణని తలుచుకొని కుంకుమార్చన శుక్రవారం నాడు చేయించుకుని 6 ముత్తైదువులకి, మగవాళ్ళు అయితే కనుక వాళ్ళ అమ్మగారి చేత భార్య చేత ఇప్పించండి. చక్కగా తాంబూల దానం ఇప్పించి భోజనాలు పెట్టినా, లేకపోతే స్వయంపాక దానాలు బ్రాహ్మణులకు ఇచ్చినా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విషయాలు మరవకండి, మర్చిపోకండి. డిసెంబర్ మాసం అంతా కూడా విజయ పరంపరలో నడవాలంటే మీరు జాగ్రత్తలు తీసుకోండి. సూర్య నమస్కారాలు మానకండి. ప్రతిరోజు ప్రతి నిత్యం మీ ధైర్యానికి హనుమాన్ చాలీసా వింటూ ఉండండి. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే నాకు పంపించవచ్చు. జాతక విశ్లేషణ కోసం నన్ను సంప్రదించవచ్చు. అంతేకాకుండా 16 ఏళ్లు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టిన శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా హిందువులైతే చాలు, ఏ వర్ణమైనా సరే పెళ్లి సంబంధాల కోసం కింది నెంబర్లో ఎంక్వైరీ చేసుకో. ఓం శ్రీ మాత్రే నమః.